అందరికీ వందనాలు. మరి ఒక సువార్త ఆశీర్వదిస్తాడు. ఎలాంటి చేస్తాడు, ఎలాంటి మరి ఎన్నో సంవత్సరాల వ్యాధులు కూడా దేవుడు బాగు చేస్తాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అప్పుల సమస్యలు ఉన్న వారు కూడా దేవుడు బాగు చేస్తాడు. కనుక మన పక్క తండ్రులు ఈ సాయంత్రం 6కి సభ్యులని మీరందరూ పాల్గొన్నారని మార్చి ఉన్నాడు. వ్యాధిలో ఉన్నప్పుడు స్వస్థపరుస్తున్నాడు. అందుకని యేసు దగ్గరికి అందుకని బైబిల్లో రాయబడింది, ప్రయాసపడి ఉన్నారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. అప్పుడు తెలియపరుస్తున్నారు కనుక రండి. ఆయన యొక్క ప్రతి ఇబ్బందిని ప్రతి సమస్యని ఆయన తొలగించడంలో యేసు క్రీస్తు శక్తివంతుడు సమర్థుడుగా ఉన్నాడు. అలాగే సాయంకాలం మొత్త గ్రామంలోనే గుడికి ఏర్పాటు చేస్తున్నాము. రాండి, మీ కొరకు ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తాము. మీకున్న ప్రతి సమస్యను కూడా తొలగిస్తాడు. హల్లెలూయా. రండి కలగాలంటే యేసుని నమ్మాలి. రోగం పోవాలంటే యేసుని నమ్మాలి. సమస్యలు పోవాలంటే యేసుని నమ్మాలి. భక్తులు బాగుంటాయి. మీకు శాంతి కలగాలంటే యేసుని నమ్మాలి. పరలోక రాజ్యం పోవాలంటే యేసుని నమ్మాలి. యేసే పరలోక రాజ్యానికి మార్గం. హల్లెలూయా.